మన దేశం ఎన్నో విఖ్యాతిగాంచిన స్మారక కట్టడాలకు, దేవాలయాలకు, చారిత్రక ప్రదేశాలకు, రహస్య ప్రదేశాలకు నిలయం. ఇవే కాదు, మన దేశంలో ఎన్నో భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఒక కొలను నిండా ఎముకల గూళ్లు ఉన్న ప్రదేశం, మరొక చోట కాపలదారులను భయపెట్టే భూతాలు, మరో పక్క పక్షులని ఆత్మహత్య చేసుకునే ప్రదేశం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మన దేశంలో ఒక పట్టణముంది. ఇది నిషిద్ధ ప్రాంతం. దీంట్లోకి సాయంత్రం 6 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇక్కడ కొన్ని ప్రదేశాలను మీకు పరిచయం చేస్తున్నాం. అక్కడికి మీరు అస్సలు వెళ్ళకండి. ఈ రాజమహల్లో ఉన్న కాపలాదారులను ఒక భూతం ఎడాపెడా వాయించేస్తుందట. రాజస్థాన్లోని కోటలో ఉంది ప్యాలెస్. ఇక్కడో భూతం ఉంటుంది. అయితే ఇదేమీ హాని చేయదని అంటారు. బ్రిటిష్ పాలన ఉన్న కాలంలో మేజర్ బర్టన్ అనే వ్యక్తిని అది దారుణంగా హత్యచేశారట. అతడి ఆత్మే ఇలా రాజ్మహల్లో తిరుగుందని జనాలు అంటారు. 178 ఏళ్లుగా బొమ్మాలి నిన్నదలా అంటూ రాజ్మహల్లో తిరుగుతూ ఉన్నాడట. విధుల్లో ఉన్న అనేక మంది కాపలాదారులను కొట్టినట్టు కూడా చెబుతారు. బంగగిలో సూర్యాస్తమయం తర్వాత ప్రవేశం నిషిద్ధం. ఇక్కడ దెయ్యాలు తిరుగుతాయని చెప్పి అధికారికంగా ఈ ప్రాంతాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. రాత్రి వేళలో ఈ ప్రాంతంలోనికి వెళ్లినవారు ఇక తిరిగి రాలేదని ఎందరో చెబుతారు. ఒక మాంత్రికుడు ఈ పట్టణాన్ని శపించాడని అంటారు. బనగయిలో చోటు చేసుకున్న వింత వింత సంఘటనల గురించి అనేక కథనాలు టీవీలోనూ వచ్చాయి. చాలామంది ఇక్కడ జరిగిన వింత సంఘటనలు స్వయంగా చూసినట్టు చెప్తారు. ఈ ప్రాంతంలో ఇంత అల్లకల్లోల పరిస్థితులున్నా ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.